హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని నేను మీ ముందుకు తీసుకొని వచ్చానండి. అదే మడత కాజా అండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా మన ఇంట్లో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసే బెస్ట్ స్వీట్ రెసిపీ అండి ఇది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదాని, కొద్దిగంత సాల్ట్ని, చిటికెడు వంట సోడాని, ఆయిల్ని కూడా వేసుకొని బ్రెడ్ క్రబ్స్ లాగా మొత్తం అంతటిని మిక్స్ చేసుకోండి. మొత్తం అంతటిని మిక్స్ చేసిన తర్వాత ముద్దగా చేస్తే ఇలా ముద్దగా కావాలి. మీకు విరిగిపోయినట్టయితే ఇంకా కాస్త ఆయిల్ని వేసుకొని మళ్ళీ కలుపుకోండి. పిండికి సరిపడా వాటర్ని పోసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోండి. మనం చపాతీలకి ఏ విధంగానైతే చేసుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ని, 1 కప్పు వాటర్ని తీసుకొని మొత్తం అంతా కలుపుకోండి. షుగర్ పాకం అనేది మసులుతూ ఉండగా మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. పాకం జిగురుగా అయ్యేసరికి అందులో 2-3 ఏలకులు, అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. పాకం అనేది ఇలా జిగురుగా కావాలి. మన ఇంట్లో వంట నూనె ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జిగురు పదార్థం రాగానే లాస్ట్లో కొద్దిగంత నిమ్మరసాన్ని వేసుకొని దించేసుకొని పక్కన పెట్టుకోండి. నిమ్మరసం అనేది చక్కెర పాకం అనేది గడ్డగా కాకుండా ఉండడానికి. మనం ఇప్పుడు కాజాలని రెడీ చేసుకోవడానికి రోటీలని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోను చూపిస్తాం. ముందుగా రోటీ చెక్క మీద కొద్దిగంత పొడిపిండిని చల్లుకొని మనము తయారు చేసి పెట్టుకున్న పిండిని ముద్దగా చేసుకొని మన ఇంట్లో రోటీలకి తాల్చినట్టు వీలైనంత పల్చగా తాల్చండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా తాల్చండి. అలా చేస్తేనే కాజాలు అనేది పొరలుగా వస్తుంది. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా తాల్చండి. ఇలానే 5 రోటీల వరకు ప్రిపేర్ చేసుకొని తాల్చి పెట్టుకున్న రోటీ మీద కొద్దిగంత ఆయిల్ని వేసుకొని మొత్తం అంతటిని స్ప్రెడ్ చేసి అందులో మనం తీసి పెట్టుకున్న పొడి పిండిని కూడా చల్లుకొని దానిపై మరొక రోటీని వేయండి. మొత్తం అంతా సమానంగా వేసి పెట్టుకోండి. మళ్ళీ దానిపై కొద్దిగంత ఆయిల్ని వేసుకొని పొడిపిండిని వేసుకొని రోటీ వేసుకోండి. ఇదే ప్రాసెస్ని 5 రోటీల వరకు చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న 5 రోటీల మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతటిని రోల్లా చుట్టండి. చుట్టుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగంత వాటర్ని అప్లై చేసి మొత్తం అంతా క్లోజ్ చేయండి. ఇలా మొత్తం అంతా రోల్ చేసిన దాన్ని ఒక్కొక్క పీసెస్గా కట్ చేయండి. మనం చుట్టి పెట్టుకున్న 5 రోటీలని ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం చుట్టి పెట్టుకున్నవి కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఇలా ఒకసారి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఒక్కొక్క పీసెస్ని ఆయిల్లో వేసుకోండి. నూనె గోరువెచ్చగా మాత్రమే ఉండాలి, ఎక్కువగా వేడి కాకూడదు. లో ఫ్లేమ్ మీద చిన్నగా కానుతూ నెమ్మదిగా పైకి లేస్తాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. కొంచెం వైట్గా ఉన్నప్పుడు తీసామంటే లోపల చాలా మెత్తబడిపోతాయి. వేడివి తీయగానే వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలోకి అందులో వేసేసుకోండి. మొత్తం అంతటిని కలుపుకొని 2 మినిట్స్ అందులో ఉంచి వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, అచ్చం స్వీట్ షాపులో లాగా మన ఇంట్లో కూడా ఇలా ఈజీగా కాజాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ని ఫాలో అయితే ఈ మడత కాజాలను క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.